వస్తున్న రూట్లో అసలు మౌంటైన్స్, ఆ రోడ్స్, అబ్బాబ్బాబ్బా వీడికి అది లేదనుకుంటాను డఫాగాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మోసపోవడం అలవాటు కదా. సౌత్ ఆఫ్రికా దేశం మొత్తంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఇది. ఏడి 1775 ఆ సంవత్సరంలో కట్టారు. ఇంటికి పంపిసి బిల్డింగ్ ని 1400 కిలోమీటర్ల జర్నీ అయితే చేయబోతున్నాం మనం ఇప్పుడు. బెర్లిన్, రోమ్, షాంఘై, టోక్యో, బార్సిలోనా, మొత్తం 3 క్యాపిటల్స్. జోహనస్బర్గ్ క్యాపిటల్ ఏం కాదు. ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం సౌత్ ఆఫ్రికాలో ఉన్నాం. సో మనం ఆల్ కంట్రీస్ అయితే కంప్లీట్ చేసేసాం బై ల్యాండ్ బోర్డర్లో. ఫైనల్గా సౌత్ ఆఫ్రికా వచ్చేసాం. జోహనస్బర్గ్లో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి ఇంకొక టౌన్కి వెళ్ళబోతున్నాను. ఈ జోహనస్బర్గ్లో ఒక నైట్ అయితే స్టే చేశాను అంతే, అది కూడా ఒక లోకల్ ఫ్యామిలీతో. సో నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎవరితో స్టే చేసిన ఏంటో. సో ఇప్పుడు ఏంటంటే నా ఫేవరెట్ సిటీ అయినా ఈ సౌత్ ఆఫ్రికాలోనే కాదు, ఈ ఆఫ్రికా కాంటినెంట్ మొత్తంలోనే నా ఫేవరెట్ సిటీ ఏంటంటే కేప్ టౌన్. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో కేప్ టౌన్కి అయితే వెళ్ళబోతున్నాను. ప్రజెంట్ అయితే ఇదేదో బిగ్ బర్డ్ పెట్రోల్ పంప్ అని ఉంది ఇక్కడ. లొకేషన్ అయితే ఇక్కడ అది ఇచ్చారు. మరి సౌత్ నార్త్ రెండు ఉన్నాయి. యాక్చువల్గా నేను ముందు అయితే నార్త్ దగ్గరికి వెళ్ళిపోయాను. బిగ్ బర్డ్ ఇంజన్ నార్త్ అని చెప్పేసి ఒకటి ఉంది ప్లేస్, అక్కడికి వెళ్ళిపోయా. ఇప్పుడైతే సౌత్ దగ్గరికి వచ్చాను. నా బస్ టైం వచ్చేసి 5:15కి, టైం ఇప్పుడైతే 5:45 అయింది. చెప్పిన టైంకి వచ్చేస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా రాలా. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకా 1-2 బస్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఏదో బిగ్ స్కై, ఇంటర్సిటీ అని చెప్పేసి, తర్వాత ఇంటర్కేప్ అని, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సౌత్ ఆఫ్రికాలో బస్ ట్రాన్స్పోర్ట్ చాలా పాపులర్. ఎందుకంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది. ఇప్పుడు నేను కేప్ టౌన్కి దాదాపు ఒక 1000 కిలోమీటర్లు అయితే వెళ్ళబోతున్నాను జర్నీ. దాదాపు 20 గంటలు పడుతుంది. కొన్ని బస్సులు అయితే 34 గంటలు కూడా పడతాయి. సో ఒక 2 రోజులు, ఒక రోజు ముందు టికెట్ అయితే తీసుకోవాలి. ఆన్లైన్లో తీసుకున్నా పర్లేదు, లేదంటే మీకు చెప్పాను కదా చాలా చోట్ల అయితే చెక్కర్స్ అని, తర్వాత షాపీ రైట్ ఇలాంటి సూపర్ మార్కెట్స్లో ఒక కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన బస్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. నాకైతే బస్ టికెట్ ఇదిగోండి 660 రన్ అయితే పడింది. అంటే ఆల్మోస్ట్ 3500 రూపాయలు పడింది. సో ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. ఇప్పటికీ 4 బస్సులు అయితే వచ్చాయి. అవన్నీ ఎక్కడే ఆగాయి. కాకపోతే అవి ఏంటంటే వేరే వేరే ఊర్లోకి వెళ్తున్నాయి అన్నమాట. సేమ్ అంటే నేను వెళ్ళే బస్ కంపెనీయే. నేను వెళ్ళేది ఏంటంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి. అదిగోండి ఇంకోటి కూడా వస్తుంది చూడండి. కేప్ టౌన్కి వెళ్ళబోతున్నాం మనం అయితే. చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చెప్పేసి. ఇది వెళ్తుందా చూడండి. ఆ బస్సుల ముందునైతే నేమ్స్ మెన్షన్ చేశారు. ఇది నేను వెళ్ళేది కాదు, ఈగల్ లైనర్ అంట. సో ఇలా చాలా బస్ కంపెనీలు అయితే ఉంటాయి. సో కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాయి అనమాట. ఎందుకంటే నేను కరెక్ట్గా 5:13కి అయితే వచ్చాను ఇక్కడికి. 5:15కి నా బస్సు. సో వచ్చినప్పటికీ వెళ్ళిపోయిందేమో అనుకుని టెన్షన్ పడ్డా, బట్ ఇంకా రాలేదు. సో బస్సు వచ్చాక మనం వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. అసలు బస్సు ఎలా ఉంటుంది, లోపల వెళ్ళే రూట్లో అయితే చాలా మంచి ప్లేసెస్ వస్తాయి. మరి కుదిరితే చూపిస్తాను, ఎందుకంటే నైట్ అయిపోతుంది, జర్నీ మొత్తం నైట్లోనే అయిపోతుంది మంది. సో రేపు మధ్యాహ్నం 12:30కి రీచ్ అవుతాను నేను. సో చూద్దాం. మన వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ప్రీవియస్ మన ఆఫ్రికా వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రీసెంట్గా యూట్యూబ్ హైప్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది చిన్న క్రియేటర్స్ కోసం. సో మీరు చేయాల్సింది ఒకటే, ఎవ్రీ మండే 3 వీడియోస్కి హైప్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. సో నా వీడియోకి అయితే హైప్ ఇవ్వండి, ఇస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. మరి కేప్ టౌన్కి అయితే మన బస్సు ప్రయాణం మొదలైంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వెళ్ళట్లేదు కేప్ టౌన్కి. ఫస్ట్ అయితే కొన్ని స్టాప్స్లో ఆగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్లో బస్ ఎక్కగానే అది ఫస్ట్ పికప్ అండ్ చాలా ప్లేసెస్లో జనాలను కలెక్ట్ చేసుకొని ఎక్కడో వనస్థలీపురం దగ్గర బస్ పెడతారు కదా. సో ఆ టైప్లో ఏంటంటే ఫస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి పికప్ చేసుకొని పార్క్ స్టేషన్ అనే ప్లేస్కి అయితే వెళ్తారు. అది మెయిన్ పాయింట్ అనమాట. కాకపోతే అదంత సేఫ్ ఏరియా కాదు, పార్క్ స్టేషన్ ఏరియా. అందుకని చెప్పేసి నేను వేరే దగ్గర నుంచి అయితే ఎక్కాను. సన్సెట్ చూడండి ఎంత బాగుందో అసలు. వెళ్తూ ఉంటే జర్నీలోనే ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ వస్తాయంట. నేనైతే వెయిట్ చేస్తున్నాను అసలు. కాకపోతే చాలా వరకు మన జర్నీ అయితే నైట్ కవర్ అయిపోతుంది. ఈ వెళ్ళే రూట్లో మనం నైట్ అయితే ఏం చూడలేము. నెక్స్ట్ డే అలాగో హాఫ్ డే ఉంటుంది కాబట్టి చూస్తా ఏ లొకేషన్స్ కనబడతాయో ఏంటో. బస్సు అయితే చాలా చోట్ల ఆపుతున్నారు మధ్యలో బ్రేక్స్ అని చెప్పేసి. కాకపోతే ఆపిన ప్రతి చోటన ఎవరొకరు ఎక్కుతున్నారు అనమాట ప్యాసింజర్స్. బస్ బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది, కానీ లోపల లెగ్ స్పేస్ అంత ఎక్కువేం లేదు. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కాలు పట్టేస్తాయి.
ఈ బస్సులోనే మనం ఇప్పుడు 20 నుంచి 22 గంటలు అయితే పడుతుంది వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఒక రోజు అనుకోండి, ఇంకా ఎక్కువ దూరం కూడా రాలేదు. యాక్చువల్గా ఇది రేపు మధ్యాహ్నం 12:30 లోపు రీచ్ అవ్వాలి. కాకపోతే 2:30, 3 అలా అవుతుందంట మధ్యాహ్నం. ఎందుకంటే 80-90 స్పీడ్ దాటకూడదట. సో అందుకని చెప్పి చాలా స్లోగా వెళ్తుంది. ప్రతి పెట్రోల్ బంకుల్లోనైనా ఏ ఒక్క రెస్టారెంట్, సూపర్ మార్కెట్ రెండూ ఉన్నాయి. కాకపోతే రేట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ అలా వెళ్ళి విండో షాపింగ్ చేసి వచ్చేసాను నేను మీకు 1000 కిలోమీటర్లు అని చెప్పాను కదా జర్నీ. కాకపోతే 1000 కాదట, 1400 కిలోమీటర్ల జర్నీ అయితే చేయబోతున్నాం మనం ఇప్పుడు. అందుకే దాదాపు 24 గంటలు అయితే పడుతుంది. అసలు ఈ సౌత్ ఆఫ్రికాలో ఈ కార్నర్ నుంచి మనం సౌత్ ఆఫ్రికాలో ఆ చివరి కార్నర్ వరకు అయితే వెళ్ళబోతున్నాం. మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి నా రిటర్న్ ఫ్లైట్ కూడా జోహానస్బర్గ్ నుంచి ఉంది. సో మళ్ళీ అయితే వెనక్కి రావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఫ్లైట్ తీసేసుకుంటారు. ఫ్లైట్కి దాదాపు ఒక 5,000 నుంచి 7,000 రూపాయల దాకా ఉంటుంది ఫ్లైట్ టికెట్కి అయితే. కాకపోతే మనకు అంత బడ్జెట్ లేదు కాబట్టి మళ్ళీ నేను బస్సే తీసుకుంటున్నాను. 2,500 నుంచి 3,000 రూపాయల లోపల అయితే అయిపోతుంది బస్సు అయితే. సో చూద్దాం రిటర్న్ ఎప్పుడు వస్తానంటే ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే వెళ్ళి తర్వాత ప్లాన్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఇంటర్సిటీ బస్ నేను ఎక్కింది ఉంది కదా, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇంటర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది డైరెక్ట్గా, అదైతే బెస్ట్ అంట. నేను ఏంటంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని ఉంది, ఇది ఒకటే అనుకొని ఇది తీసుకున్నాను. కాకపోతే ఈ బస్సు అయితే అంత కంఫర్టబుల్గా లేదు. ఆ బస్సు అయితే ఆరెంజ్ కలర్లో ఉన్నది, చూసాను అది ఎలా ఉంటుందో ఏంటో. కాకపోతే అలానే ఉంటుంది అనుకున్నా, ఇది అంత కంఫర్టబుల్గా లేదు. తర్వాత పక్క సీట్లలో నా పక్కన కూర్చున్నాడు కదా, వీడైతే ఏంటంటే ప్రతి పావు గంటకి ఏదో బాటిల్లో నాటుసారా లాంటిది ఏదో వేసుకుని వచ్చాడు. సో మందు అయితే తాగేస్తున్నాడు అనమాట. చెప్తుంటే ఏమో అసలు వినట్లేదు. ప్రతి పావు గంటకి తీస్తున్నాడు, ఒక గుట్టకేస్తున్నాడు. నేను ఫస్ట్లో ఏదో తాగుతున్నాడు అనుకున్నా, తర్వాత చూస్తూ ఉంటేనేమో అది చాలా దరిద్రమైన కంపు కొడుతుంది ఇంటి నుంచి. యూజువల్గా బస్సుల్లోని లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆల్కహాల్ తర్వాత స్మోకింగ్ ఇవేం అలౌడ్ ఉండవు కదా. నేనేంటంటే ఇక్కడ అలౌడ్ ఏమో, అందుకనే ఇక్కడ తాగేస్తున్నాడేమో అనుకున్నాను. తర్వాత గూగుల్ అది చేసి చూస్తే అప్పుడు తెలిసింది మనం పోలీసుకి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అంట ఎక్కడైనా ఆపితే. సో నేను ఇంకా అంత రచ్చ చేయడం ఎందుకని జస్ట్ బస్ డ్రైవర్కి అయితే చెప్పాను. ఆడు ఇంకా తాగడం ఆపేసి నాతో మాట్లాడడం మానేశాడు. అంతకు ముందు వరకు బాగానే మాట్లాడాడు. నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేశానో ఆ తర్వాత నుంచి ఇంకా మాట్లాడడం మానేసి పడుకుని పోయాడు. యాక్చువల్గా నేను ముందు మాట్లాడినప్పుడు కూడా ఆడి నుంచి ఏదో కంప వస్తుంది. నేనే అదేదో బాగా హార్డ్ సెంట్ ఏదో కొట్టాడు అనుకున్నాను నేను. తర్వాత అబ్జర్వ్ చేస్తే అప్పుడు అర్థమైంది, కుళ్ళిన కలవరం కంప అయితే కొడుతుంది దాని నుంచి. నార్మల్ బస్ అయితే పోనీ పర్లేదు, ఇది క్లోజ్డ్ బస్ కదా, అంటే ఏసీ బస్సులకి ఇప్పుడు అద్దాలు ఉంటాయి కదా, మామూలుగా కిటికీలు అవి ఓపెన్ చేయడానికి అవ్వదు. సో క్లోజ్డ్ బస్ అవడం వల్ల ఆడు తాగిన స్మెల్ అయితే ఇక్కడ నా పక్కనే కూర్చోవడం వల్ల అది ఇటు వెళ్ళట్లేదు ఆ స్మెల్. ఇంకా చేసేదేం లేక అని చెప్పేసి ఇంకా బస్ డ్రైవర్కి అయితే కంప్లైంట్ ఇచ్చాను. కానీ అది మినిమం కామన్ సెన్స్, పబ్లిక్ ప్లేస్లో ఇలాగ క్లోజ్డ్ ఏరియాలో తాగొచ్చా తాగకూడదా అనేది వీడికి అది లేదనుకుంటాను డఫాగాడు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఈ సొరంగ మార్గాన్ని హ్యూగెనాట్ టన్నల్ అంటారంట. దాదాపు 4 కిలోమీటర్ల పొడవైతే ఉంటుంది. ఈ సౌత్ ఆఫ్రికా దేశం మొత్తంలోనే అతిపెద్ద సొరంగ మార్గం ఇది. ఈ చుట్టూ ఉన్న కొండల్ని డూటాయిడ్స్ క్లూఫ్ మౌంటైన్స్ అంటారు. సో నార్మల్గా ఈ టన్నల్ లేనప్పుడు ఏంటంటే 11 కిలోమీటర్లు చుట్టూ ఈ కొండ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈ సొరంగ మార్గాన్ని 1988లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు, 11 కోట్లు పెట్టి. సో అప్పట్లో ఏంటంటే ఇంకా ఈ సొరంగ మార్గం కట్టిన తర్వాత దాదాపు ఆ 11 కిలోమీటర్లు వెళ్లకుండా జస్ట్ 4 కిలోమీటర్లలోనే అటువైపుకి అయితే చేరుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే జర్నీ కంప్లీట్ అయ్యేది. సో దీని మెయిన్ రీజన్ కట్టడానికి అదే. అప్పట్లోనే 11 కోట్లు ఖర్చు పెట్టారంటే సో ఇప్పట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ. జోహానస్బర్గ్ స్టార్ట్ అయినప్పుడు నాకు అంతేం అనిపించలేదు, కానీ ఈ నైట్ అంతా గడిచిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఈ జర్నీ అంతా నాకు భలే అనిపిస్తుంది. రెండు విషయాలు అయితే నాకు నచ్చలేదు. ఒకటి నా పక్క సీట్లో ఉన్న తాగుబోతాడు, రెండోది ఏంటంటే ఈ బస్సులో కంఫర్ట్ అయితే అంత బాగాలేదు. ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి మొత్తం 3 క్యాపిటల్స్. జోహానస్బర్గ్ క్యాపిటల్ ఏం కాదు, జోహానస్బర్గ్ దగ్గరలో ప్రిటోరియా అని ఉంటుంది. సో అదేంటంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇంకోటి ఏంటంటే బ్లూమ్ ఫౌంటైన్ అని ఉంటుంది, అదేంటంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ కేప్ టౌన్ ఏంటంటే లెజిస్లేటివ్ క్యాపిటల్, పార్లమెంట్ ఇక్కడే ఉంటుంది. ఆ బ్లూమ్ ఫౌంటైన్ అని చెప్పాను కదా, అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఉంటుంది. దాదాపు 21 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అయితే అసలు మన ఫేవరెట్ సిటీ కేప్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం. వస్తున్న రూట్లో అసలు మౌంటైన్స్, ఆ రోడ్స్, అబ్బాబ్బాబ్బా, ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ సైడ్ వెళ్ళిన ఫీల్ అయితే కలిగింది నాకు. చాలా అంటే చాలా బాగుంది.
ప్రజెంట్ సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక హాస్టల్ అయితే బుక్ చేశాను ఒక రోజుకి. సో అక్కడికి వెళ్ళాక ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి దగ్గరలో ఉన్న హాస్టల్ ఏది అంటే వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళే హాస్టల్ ఏది అంటే అదొకటే ఉంది. సో హాస్టల్ దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. తర్వాత ఇంకో కొన్ని పార్టీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మేబీ చేంజ్ అయితే అక్కడికి కూడా వెళ్ళి చేంజ్ అవుదాం, అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. ప్రజెంట్ అయితే ఇదిగోండి మనం వచ్చిన బస్సు. ఇప్పుడే లగేజ్ అది తీసుకున్నాను. చుట్టూ బిల్డింగ్స్ భలే ఉన్నాయి అసలు. ఇక్కడ నుంచి ఒక 1.4 కిలోమీటర్స్ దూరంలో అయితే మన హాస్టల్ ఉంది. అలా మెల్లిగా నడుచుకుంటూ సాఫీగా వెళ్ళిపోవడమే ఇంకలాగా. ఇక్కడ కూడా కొంచెం రిస్కీయే, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన చేతిలో ఉన్నవాడిని దొబ్బుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే కేప్ టౌన్ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే. నేను బస్ దిగిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి ఇలాగ ఒక 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. బై మిస్టేక్గా రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోయి ఆ బ్రిడ్జ్ పైకి ఏదో ఎక్కేసాను. సో అటువైపు అంతా అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఒక మార్కెట్ ఏరియాలో ఉంది, అది కూడా మీకు చూపిస్తా. సో అక్కడి నుంచి అలా స్ట్రైట్గా నడుచుకొని వస్తే సో నా హాస్టల్ రూట్ అయితే ఇటు చూపిస్తుంది. ఈ బ్యాగ్ వేసుకొని నడుస్తూ ఉంటే తీరిపోతుంది అసలు. కానీ చుట్టూ బిల్డింగ్స్ చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ భలే ఉన్నాయి అసలు. రోడ్లు కానీ బిల్డింగ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కేప్ టౌన్. మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో లేవు, కాకపోతే చాలామంది అయితే ఇలాగ అవి కాలుస్తూ అయితే కనబడుతున్నారు. ఇక్కడ చూడండి, స్పైడర్ రెడ్డి హాయ్. ఇంకా నా హాస్టల్ అయితే ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్ అయితే చూపిస్తుంది స్ట్రైట్గా. కాకపోతే బిల్డింగ్స్, ఓల్డ్ బిల్డింగ్స్, కొత్త తర్వాత న్యూ బిల్డింగ్స్ చాలా మంచిగా డెవలప్ అయింది అసలు. దట్టు చాలా వరకు బ్యాక్ ప్యాకర్ హాస్టల్ ఉన్నాయి ఇక్కడ. సో బ్యాక్ ప్యాకర్స్కి మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు కేప్ టౌన్. ఇంకొకటి, బయట ఎంత ఎండగా కనిపిస్తుంది కదా, అయినా సరే చాలా చలేస్తుంది. నేనేం చేశానంటే దరిద్రం కొలిది నా జాకెట్లు 2 ఉన్నాయి నా దగ్గర. ఒకటేమో జార్జియాలో వినీత్ బ్రో అని చెప్పేసి మనకు పరిచయం అయ్యారు కదా, ఆ బ్రో ఇచ్చాడు ఆ జాకెట్. నా దగ్గర ఒక రెడ్ జాకెట్ ఉంటుంది. 2 కలిపి దాదాపు ఒక 2.5 నుంచి 3 కేజీలు ఉన్నాయి. సో అంత బరువు మోయడం వేస్ట్ అని చెప్పేసి జాంబియాలో వర్మ బ్రో అని చెప్పి పరిచయం అయ్యారు కదా, ఆ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వదిలేసా. వాళ్ళు ఇండియా వెళ్ళినప్పుడు తీసుకెళ్తా అన్నారని. ఇక్కడికి వచ్చాకేమో చలేస్తుంది. నా దగ్గర ఉన్నవన్నీ ఏమో పల్సన్ బట్టలు. ఎందుకంటే ఈ కేప్ టౌన్ చుట్టూ అయితే మౌంటైన్స్ ఉంటాయి, చాలా మౌంటైన్స్ ఉన్నాయి. ట్రెక్కింగ్ అది చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈవెన్ మంచి మంచి బీచ్లు కూడా ఉన్నాయి. అమ్మ, ఈ బ్యాగ్ వేసుకొని నడుస్తుంటూ ఊపిరి అట్లా. ఒక నీట్ ఫుల్ వీడియో అయితే చేస్తాను ఈ కేప్ టౌన్ గురించి. ఇంట్రెస్టింగ్ ప్లేస్లు అన్నీ చాలా ఉన్నాయి తిరగడానికి, కాకపోతే మనకి చాలా తక్కువ టైం ఉంది. సో మొత్తం కవర్ చేసి మీకైతే మంచి మంచి చూపిస్తాను. ఇప్పుడైతే నా హాస్టల్ దగ్గరికి రీచ్ అయ్యి అసలు హాస్టల్ ఎలా ఉంది, ఎంత పడింది అంతా చూపిస్తా. ఫైనల్గా నేను నా హాస్టల్ దగ్గర వరకు అయితే రీచ్ అయిపోయాను. చుట్టూ అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లే కనబడుతున్నాయి, నా హాస్టల్ మాత్రం ఎక్కడో కనబడట్లేదు. లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది. అటువైపు ఈ స్ట్రీట్ అంతా ఉంది కదా, అటువైపు స్ట్రీట్ని లాంగ్ స్ట్రీట్ అంటారంట. సో చాలా వరకు రెస్టారెంట్లు ఇవి ఉన్నాయని చెప్తున్నారు. అటు కూడా వెళ్తా. కాకపోతే లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, హాస్టల్ మాత్రం కనిపించట్లేదు. ఇక్కడతో ఎండ్ అయిపోయింది లొకేషన్. వెతుక్కుంటూ వెళ్తున్నా. AD 1775 ఇటు ఆ సంవత్సరంలో కట్టారు. ఇంటికి పంపించేసి ఈ బిల్డింగ్ని నాకు తెలిసి రెనోవేట్ చేసినట్టున్నారు. సౌత్ ఆఫ్రికన్ బోర్డ్ ఫర్ షరీఫ్స్ ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. హాస్టల్ యాడా ఓ కనిపించింది. ఫైనల్గా అంటే లొకేషన్ రాంగ్గా టైప్ చేశానో ఏంటో తెలియదు, కానీ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఫైనల్గా నా హాస్టల్కి అయితే రీచ్ అయిపోయా. సో ఇదే నా హాస్టల్, కనిపిస్తుంది కదా 91 లూప్ అని చెప్పేసి 91 ఈ హాస్టల్. సో యాక్చువల్గా నేను ఈ హాస్టల్ ఎందుకు బుక్ చేసుకున్నా అంటే నేను కరెక్ట్గా వచ్చే డేట్స్లో అయితే ఇది ఒక్కటే తక్కువలో ఉంది. దాదాపు పర్ డేకి నాకు 1450 రూపాయలు పడింది ఒక సింగిల్ డేకి అయితే. నేను హాస్టల్ లోపలికి కూడా ఇలా అయితే మీకు చూపిస్తాను. సో
సో ఇదంతా అయితే ఆ హాస్టల్కి సంబంధించిన రెస్టారెంట్. నేను బుక్ చేసుకున్న రూమ్ అయితే మీకు చూపిస్తా. ఇదైతే రిసెప్షన్ ఏరియా. ఇటువైపు అయితే కొన్ని రూమ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సిడ్నీ, జోబర్గ్, వీళ్ళు ఏంటంటే రూమ్స్కి ఊరి పేర్లు అయితే పెట్టారు. సావో పాలో, రియో, జకార్తా, నైరోబి అంట. కాకపోతే మనకిచ్చిన డామ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. అమ్మయ్యా, లండన్ అంట. రీచ్ అయిపోయాం. మనకిచ్చిన రూమ్ నేమ్ వచ్చేసి బార్సిలోనా. బెర్లిన్, రోమ్, షాంఘై, టోక్యో, బార్సిలోనా. ఇదే మన రూము. మనకి ఒక కార్డు కూడా ఇచ్చారు. ఈ కార్డు లేకపోతే ఓపెన్ అవ్వదు రూమ్. ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉంది. 4 బెడ్ డామ్. ఇంకా డిఫరెంట్ ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. నాదైతే టాప్ బెడ్. సో కిందన మనకి లాకర్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు, కానీ డైరెక్ట్గా కొంచెం గేట్ లాగా చిన్నది ఏర్పాటు చేశారు. మనమే తెచ్చుకోవాలి. లాక్ తెచ్చుకొని మనమే వేసేసుకోవాలన్నమాట. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది, పర్లే. ఇప్పుడే హాస్టల్ దగ్గర అయితే బ్యాగ్ పెట్టేసి చెక్-ఇన్ చేసేసి ఇలాగ రోడ్డు మీదకి వచ్చాను ఏమైనా తిందామని. ఎందుకంటే చాలా ఆకలేస్తుంది. ఆ బస్ జర్నీ అయితే అసలు దారుణం. అసలు మధ్యలో ఆపుతున్నాడు, కానీ ఎక్కడ చూసినా సరే ఈ కేఎఫ్సీలు ఇవే. వాటి రేట్లు చూస్తే అసలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంక అందుకనే ఈ దగ్గరలో ఏమైనా అసలు రైస్ ఐటమ్ ఏమైనా తిందామని చెప్పేసి నా హాస్టల్ నుంచి కొంచెం ముందుకు అలా నడుచుకొని వస్తే ఇక్కడ ఒక జంక్షన్లో ఉంది. చుట్టూ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, చూస్తున్నారా. అసలు ఆఫ్రికా అంటే నమ్మబుద్ధి కాదు ఎవరు. అసలు సౌత్ ఆఫ్రికా అంత డెవలప్డ్. సో ఇక్కడ ఒక గ్యాట్స్ బే ప్యాలెస్ అని చెప్పేసి ఇక్కడ బిర్యానీలు, తర్వాత బర్గర్లు, చిప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళినా మోసపోవడం అలవాటు కదా. మళ్ళీ మోసపోయాను బిర్యానీ పేరుతో. బిర్యానీ అనేసరికి ఇంకా టెంప్టేషన్ వచ్చేసి ఆర్డర్ ఇచ్చేస్తాను. తిన్నాకేమో మబ్బు అయిపోతాను. టొమాటో రైస్లా ఉంది. అంటే మరీ అంత వర్స్ట్గా ఏం లేదు, కానీ ఏదో అది అసలు బిర్యానీయే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడానికి. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే బిర్యానీలో చింతపండు వేసారు. చింతపండు వేయడం ఏంట్రా బిర్యానీలో, నాకు అర్థం కాలేదు. ఏదో అలాగా మేనేజ్ చేసాను. ఇంకా మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. అందుకని ఈ కేఎఫ్సీలను లేదంటే ఈ మెక్డీల్లో నమ్ముకోవడం బెటరు. కాకపోతే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, అదొక్కటే బాధ. ఆ పాత హాస్టల్ దగ్గర అయితే చెక్అవుట్ చేసేసి ఇప్పుడు ఇంకొక హాస్టల్ దగ్గరికి వచ్చాను. ఈ హాస్టల్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. కరెక్ట్గా మంచి స్పాట్లో అయితే ఉందన్నమాట. ఈ ఏరియా అని చెప్పాను కదా, లాంగ్ స్ట్రీట్ అంటారని. ఇక్కడ ఏంటంటే నైట్ టైం చాలా హ్యాపీనింగ్ అనమాట. మంచి కెఫేలు, తర్వాత చాలామంది టూరిస్టులు కనబడుతూ ఉంటారు. హ్యాపీనింగ్ ప్లేస్ ఇది. కరెక్ట్గా ఈ స్ట్రీట్లోనే లాంగ్ స్ట్రీట్ బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎవరైనా బడ్జెట్లో బ్యాక్ ప్యాకర్స్లో స్టే చేయాలనుకుంటే ఇది కూడా చాలా బెటర్ ఆప్షను. ఇది కొంచెం హ్యాపీనింగ్ హాస్టల్ అని చెప్పేసి విన్నా. ఎందుకంటే మనం నిన్న స్టే చేసిన 91 లూప్ ఉంది కదా, అదేంటంటే స్టే చేయడానికి బాగుంది, క్లీన్గా నీట్గా అంతా బాగానే ఉంది. కానీ అసలు ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ లేదనమాట. యూజువల్గా బ్యాక్ ప్యాకర్ హాస్టల్ అంటే ఏంటి, అందరూ ఒక కామన్ ఏరియాలో కూర్చున్నప్పుడు ఎవరితోనే ఇంటరాక్ట్ అవ్వడం, ఎవరైనా పరిచయం చేసుకోవడం ఇలా ఉంటుంది కదా. కాకపోతే అది అలా లేదు, మోర్ దెన్ హోటల్లా ఉందనమాట. హోటల్లో స్టే చేస్తున్న ఫీల్ అయితే కలిగింది బ్యాక్ ప్యాకర్ హాస్టల్ అయినా సరే. అందుకనే నేను ఇంకా అక్కడ అవైలబిలిటీ కూడా లేదు. సో ఇంకా బెటర్ ఆప్షన్ ఏమున్నాయని ఎతుకుతూ ఉంటే ఈ లాంగ్ స్ట్రీట్ బ్యాక్ ప్యాకర్స్ అయితే కనిపించింది. ప్రైవేట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ కేప్ టౌన్లో డార్మెటరీలు అయినా సరే ప్రతి హాస్టల్లో మినిమం 1400 నుంచి 1500 రూపాయల దాకా ఉన్నాయి. ఈ హాస్టల్లో కూడా అంతే. డార్మెటరీలు 6 బెడ్ అనుకోండి 1400, ఒకవేళ 4 బెడ్ డార్మెటరీ అనుకోండి 1500 అంట. అదే ప్రైవేట్ రూమ్ అనుకోండి, సింగిల్ స్టాండర్డ్ ప్రైవేట్ రూమ్ అయితే 3500, ఒకవేళ కొంచెం డబుల్ రూమ్ అయితే 4000. మినిమం 2000 రూపాయలకు పైగానే ఉన్నాయి కొంచెం కంఫర్టబుల్ స్టే కావాలనుకుంటే కేప్ టౌన్లో. సో బాగుంది. ఇక్కడ స్టే చేద్దాం, దీని తర్వాత వెళ్ళి సిటీని లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం.